నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న 11 మందినైతే గూఢాచార్యం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా జ్యోతి మల్హోత్రా కూడా ఒక యూట్యూబర్ అయినటువంటి ట్రావెల్ విత్ జో అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారు. ఈమెను విచారించే కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతూ ఉంది. ఈమె అమ్మింది ఒక కేవలం ఐఎస్ఐ ఉగ్రవాదులకే కాదు, పాకిస్తాన్ ఆర్మీకే కాదు, చైనాకు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి సున్నితమైనటువంటి అంశాలను వీడియోలో బంధించి దానిని చైనాకు కూడా అమ్మినట్లయితే తెలుస్తూ ఉంది. ఇక్కడ చూడండి, చైనాకు సీక్రెట్స్ లీక్, గూఢాచార్యం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో కొత్త విషయాలు బయటకు వస్తూ ఉంది. సో తొవ్వే కొద్దీ ఈమె చూడండి, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి ఈమె ఇన్ని దేశాలు ఏ విధంగా పర్యటించింది, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె అకౌంట్లో ఎక్కడెక్కడి నుంచి డబ్బులు పడింది, ఆమె ఛానల్ పెట్టినప్పటి నుంచి ఏ ఏ దేశాలను సందర్శించింది, ఎవరెవరితో ఫోన్లో మాట్లాడింది, ఎవరెవరిని కలిసిందని విచారిస్తూ ఉంటే విస్తుపోయే విషయాలు బయటపడతా ఉంది. ఇలాంటి జ్యోతి మల్హోత్రాలు ఇంకా ఎంతమంది ఉన్నారో ఇండియాలో తలుచుకుంటేనే భయమేస్తుంది. ఇక్కడ చూడండి, జ్యోతి కేవలం పాకిస్తాన్కే కాకుండా మరో శత్రు దేశం చైనాకు కూడా భారత్ అధికారిక రహస్యాలు లీక్ చేసినట్లు తెలుస్తుంది. నిన్నటి వరకు ఏమనుకున్నాము, కేవలం పాకిస్తాన్ ఆర్మీకో లేదా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐఎస్ఐ ఉగ్రవాదులకో దేశానికి సంబంధించినటువంటి ఈ రహస్యాలు అంటే ఏంది లేదు, ఎక్కడ జనాలు గుమికూడుతారు, ఎక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది, ఎక్కడ టార్గెట్ చేస్తే ఎక్కువ ప్రాణాలను తీయవచ్చును అనేటువంటి విషయాలనైతే వీడియోలలో బంధించి యూట్యూబర్ అనేటువంటి ముసుగులో చైనాకు, పాకిస్తాన్కి అయితే అమ్ముకున్నట్లు తెలుస్తోంది. సిక్కింలో యూట్యూబ్ వ్లాగ్స్ చేయడానికి వెళ్ళినప్పుడు చైనా సరిహద్దులో భారత ఆర్మీకి సంబంధించిన సీక్రెట్స్ ను ఆమె చైనాకు చేరవేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న జ్యోతి మల్హోత్రాపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు వివిధ కోణాల్లో ఆమె నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్లో ఆమె చేసిన పర్యటనలపై వారు ప్రధానంగా దృష్టి సారించారు. సో ఈమె పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు ఎవరెవరిని కలిసింది, చైనాకి వెళ్ళినప్పుడు, బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు, దుబాయ్కి వెళ్ళినప్పుడు ఎవరెవరిని కలిసింది, అసలు ఎందుకు వెళ్ళింది, ఆ దేశాలను ఎందుకు పర్యటించింది అనే విషయాలను విచారిస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ప్రకారము 2018లో ఆమెకు పాస్పోర్ట్ వచ్చింది, 2028 వరకు దాని గడువు ఉంది. పాస్పోర్ట్ వచ్చినప్పటి నుంచి ఆమె పాకిస్తాను, చైనా, దుబాయ్, థాయిలాండ్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఇండోనేషియాలో ప్రయాణించింది. సో ఇన్ని కంట్రీసు ఒక యూట్యూబరు యూట్యూబ్లో వచ్చే ఆదాయంతో పర్యటించిందంటే నమ్మశక్యంగా లేదు. సో ఈమె ఒక నెల రోజులు ఇండియాలో పర్యటించి దేవాలయాలు, చర్చిలు మరియు ఆ బార్డర్ ఏదైతే ఉందో, ఇండియా చైనా బార్డరు, ఇండియా పాకిస్తాన్ బార్డరు, అక్కడంతా పర్యటించి వీడియోలు తీసుకొని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి దాన్నైతే వాళ్ళకు చేరవేస్తా ఉంది. ఇక చూడండి, తాజా అరెస్టులతో భారత్లో గూఢాచార్యం నెట్వర్క్ నిర్వహించడానికి సాంకేతికను ఉపయోగించుకుంటున్న తీరు బయటపడిందని అధికార వర్గాలు వెల్లడించాయి. పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు వరకు జ్యోతికి సంబంధాలు ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్తో కూడా సంబంధం ఉందంట. ఆ సరిహద్దు ప్రాంతం ఉగ్రవాద కార్యక్రమాలకు పేరు పొందింది. అలాగే మనుషుల సంచారంపై ఆంక్షలు ఉన్నాయి. కాగా పాకిస్తాన్తో సంబంధం ఉన్న గూఢాచార్య నెట్వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. 2 వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో సహా 12 మందిని అరెస్టు చేశారు. ఈమె పహల్గామ్లో దాడి జరగడానికి కొన్ని రోజుల ముందు కూడా పర్యటించి అక్కడ వీడియోలు తీసి ఎక్కడెక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారు, ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఉండదు, ఎక్కడ టార్గెట్ చేస్తే ఎక్కువ మంది ప్రాణాలను తీయవచ్చు, హిందువులు ఎక్కువగా ఎక్కడ గ్యాదర్ అవుతా ఉండారనేటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ఐఎస్ఐ ఉగ్రవాదులకు, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీకి కూడా ఇచ్చినట్లయితే తెలుస్తూ ఉంది. సో ఈమెను ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు. విచారించే కొద్దీ టెక్నాలజీని వాడుకొని ఏ విధంగా వీళ్ళు ఇండియాకు సంబంధించినటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని శత్రు దేశాలకు, అదేవిధంగా ఉగ్రవాద సంస్థలకు ఏ విధంగా అమ్ముకున్నారు, చాక్లెట్లు, బిస్కెట్లు అమ్ముకున్నట్టు అమ్ముకునింది. సో ఒక యూట్యూబరు ఇన్ని దేశాల్లో పర్యటించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, యూట్యూబ్లో అంత సంపాదన ఉందా, ఈమె అకౌంట్లో ఎక్కడెక్కడి నుంచి డబ్బులు పడింది, ఈమె ఎవరెవరితో కలిసింది, ఇంకా ఎవరైనా యూట్యూబర్స్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండారా అనే దాని మీద దృష్టి సాగించారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.